కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల సెంటిమెంట్ పండించేందుకు భలే ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన పేరుతో అమరావతిలో ఒక కార్యక్రమం జరిగింది. అందులో ఆమె బోరును ఏడ్చేశారు. ఎందుకంటే పాలకులు జనాలను గొర్రెలను చేసేశారట. మొదటి 5 ఏళ్లు చంద్రబాబు జనాలను గొర్రెల్లాగా చూస్తే ఇప్పుడు 5 ఏళ్లు జగన్ జనాలను గొర్రెలను చేశారట. కాబట్టి ఇప్పుడు షర్మిల చెప్పింది ఏంటంటే జనాలు గొర్రెలు కాదు, కొదమ సింహాల్లా విజృంభించాలట. ప్రత్యేక హోదా కోసం జనాలంతా పోరాడాలంట. అవసరమైతే లాక్కోవాలని షర్మిల చెప్పడమే విచిత్రంగా ఉంది. ప్రత్యేక హోదా కోసం పోరాడాలని చెప్పడం వరకు ఓకేనే, ఇందులో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మరి లాక్కోవాలని చెప్పడం ఏంటో షర్మిలకే తెలియాలి. దేన్ని లాక్కుంటారు? ఎవరి దగ్గర నుండి లాక్కుంటారు? జనాలందరూ 10 ఏళ్లుగా గొర్రెలైపోయారని చెప్తున్న షర్మిల తాను కూడా గొర్రె అని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఇంత గోల చేస్తున్న షర్మిలకు 10 ఏళ్లుగా హోదా ఎందుకు గుర్తు రాలేదు? తెలంగాణలో జనాలు వైఎస్ఆర్టీపీని పట్టించుకోలేదు కాబట్టి చాప చుట్టేశారు. కాంగ్రెస్ పెద్దలతో ఏదో ఒప్పందం చేసుకుని తన పార్టీని విలీనం చేసి ఏపీకి వచ్చారు. ఏపీకి వచ్చిన దగ్గర నుండి ప్రత్యేక హోదా విషయంలో నానా రచ్చ చేస్తున్నారు. ఇప్పటికి కూడా షర్మిల తెలంగాణలోనే ఉండుంటే ప్రత్యేక హోదా కోసం అసలు పట్టించుకునేవారు కాదన్నది వాస్తవం. తన అవసరం కోసం జగన్ను ఎరుకును పెట్టాలని అనుకున్నారు కాబట్టే కోల్డ్ స్టోరేజ్ లో పడిపోయిన ప్రత్యేక హోదా డిమాండ్ కు దుమ్ము దులిపి బయటకు తీశారు. అయినా ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాలు చేయాలి, సింహాల్లా విజృంభించాలని పిలుపునిస్తున్న షర్మిల ఏడవడం ఏంటో అర్థం కావడం లేదు. ప్రత్యేక హోదా రాకపోతే ఏడవలసిన అవసరం ఏముంది? అవసరం లేకపోయినా జనాల ముందు ఏడ్చారంటే కేవలం డ్రామా అనే అనుకోవాలి. ఓవైపు పోరాడాలని చెప్తూనే మరోవైపు ఏడవడం షర్మిలకే చెల్లింది. జనాలను సెంటిమెంట్తో కొట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లేయించుకోవాలన్నదే షర్మిల టార్గెట్గా కనబడుతోంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడితే అప్పుడు షర్మిలలో చిత్తశుద్ధి ఉందని జనాలు నమ్ముతారు.